మహాదేవ శంభో శంకర. మీకు వెనకాల పొగ కనపడుతుంది. ఆ పొగ ఏమిటంటే మణికర్ణికా ఘాట్ అంటారు. ఇలా చూడండి వచ్చాయి గంగా నది. ఈ మణికర్ణికా ఘాట్లో కట్టెలు కనబడుతున్నాయి కదా. ఈ కట్టెల్ని కదలకుండా ఉన్న కట్టెల్ని కాల్చడానికి ఇవి వాడతారు. ఆ పొగంతా అదే. పగలు లేదు, రాత్రి లేదు, నిత్యం శవాలు అలా కాల్తూనే ఉంటాయి. దోదినక మేళ అది అకేలా వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా వెళ్ళిపోతాం, కానీ వెళ్తామనే స్పృహ లేకుండా హాయ్ అని గడుపుతూ ఉంటాం. అందుకని వెళ్ళిపోయేవాడికి ఎవరు వస్తారు వెనకాల, ఎవరు వస్తారు? ఆ వెళ్ళిపోయే జీవుడు వెనకాల వచ్చేవాడు. ఈయన పేరు తారకేశ్వర మహాదేవ్. పైన తీయను అయిన తర్వాత ఓకే. పైన తారకేశ్వర మహాదేవ్ మందిరం. ఈ తారకేశ్వరుడు మరణిస్తున్నటువంటి జీవుల చెవిలో, అంటే జీవుడు శరీరం వదిలేస్తాడు కదా, ఆ వదిలేసే సమయంలో కాశీలో ఉన్నటువంటి జీవుడు శరీరం వదిలే సమయంలో ఈ తారకేశ్వరుడే వారి చెవిలో చేరి తారకం అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తారకం ఉంటుంది, కానీ మనకి తెలిసినటువంటి తారకం రామనామ తారకం. ఆ చెవుల్లో ఈ తారకేశ్వరుడు ఆ మంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ తారక మంత్రాన్ని జీవుల చెవిలో ఆయన ఉపదేశిస్తారు. మేము ఇప్పుడే ఈ మణికర్ణికా ఘాట్లో గంగలో స్నానం చేసి సద్గతులు పొందనటువంటి వారు పొందాలి అని తర్పణం విడిచి శివుడికి మొక్కి, అమ్మవారికి మొక్కి, ఎందుకంటే 1000 మంది ఒక్కరోజు 1 గంటలో మరణించిన వారందరికీ ఈ కాలభైరవ నరకం అని ఒకటి ఉంటుందంట. మన సింహాచల శాస్త్రి గారు చెప్తారు, పూర్వ సింహాచల శాస్త్రి గారు వారి హరికథల్లో ఈ కాలభైరవ నరకం చాలా బాధాకరం అండి, మామూలు నరకం కంటే. అయితే అదంతా కూడా క్షణకాలంలో అనుభవించేలా చేసి అమ్మవారు కొంగు పట్టుకుని విసురుతూ అయిపోయిందంటూ అందరినీ ఉద్ధరిస్తున్నారు. జీవుడు ఉద్ధరింపబడ్డానికి ఎన్నో కర్మలు చెయ్యాలి, కానీ పుణ్యకర్మలు చేసి సుకృతం వచ్చే పనులు చేస్తేనే ఉద్ధరింపబడతాడు. కలియుగంలో సుకృతిని తెచ్చి మళ్ళీ మన ఈ ప్రకృతికి రాకుండా చేసేటువంటిది, మనలో ఉన్న వికృతులను తొలగించేది నామం మాత్రమే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. అందుకని నామం చెబుదాం. హరియోని నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర. క్షీరం యదా నిర్వికార విశేషయోగా సంధ్యాయన తదా ప్రగత్యేదు యస్య ముదా భక్తదా సౌపైతికార్యాత్ గోవిందమాదిపురుషం సమహం భజామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ.